నమస్తే అండి, నా పేరు రేలంగి అనిత. ఈస్ట్ గోదావరి నుంచి ఎంటీఎస్ సభ్యులందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. మాకు చాలా దూరంగా ప్లేసులు వేశారు. మాకు యాక్చువల్గా అయితే నియర్ బై ప్లేసులు వేస్తామని ఆర్డర్ ఉంది, కానీ మాకు నియర్ బై ప్లేసులు లేవు. ప్రతిదీ కూడా ఏజెన్సీ మండలాల్లో వేశారు. ఒక్కది కూడా మేము వెళ్ళడానికి వీలేదు. మాకు వేయడం మెయిన్ అయితే ఎవరి మండలాల్లో వాళ్ళని అడ్జస్ట్ చెయ్యాలి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దయచేసి మమ్మల్ని రెగ్యులేట్ చెయ్యాలి. మేము 25 సంవత్సరాలుగా మా సర్వీస్ కోల్పోయాం, మా జీతం కోల్పోయాం, మేము మొత్తం అంతా కోల్పోయామండి. అటు 11 నెలలే శాలరీ ఇస్తున్నారు. ఒక నెల కూడా మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. మేము కూడా బ్రతకాలి కదండి. 11 నెలలకు 12 నెలలు మేము ఏం చేయాలి మాకు తెలియచేయండి దయచేసి. మరి లేడీస్ ఉన్నారు, ఎక్కడో ఏజెన్సీల్లో మారుమూల ప్రాంతాలకి నడిచి వెళ్ళి ప్లేసులకు మేము ఎలా వెళ్తాం? ఇచ్చేది 32,000 రెగ్యులర్తో సమానంగా మేము చేస్తున్నామండి, కానీ మాకు ఇచ్చేది మాత్రం 32,000. టీఎల్ లేవు, డిఎల్ లేవు, హెచ్ఆర్ఏ లేవు, ఏమీ లేకుండా 32,000కి మేము దూరంగా ఎలా చేయగలం సార్? దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేస్తే మేము దూరమైనా వెళ్తాం, దానికి మేము రెడీ. 25 ఏళ్ళు మేము నష్టపోయాం కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చెయ్యాలి. మేము ఖచ్చితంగా దీన్ని బాయ్కాట్ చేస్తున్నాం. దయచేసి మరి లోకేష్ గారు, మరి కమిషనర్ గారు స్పందించాలి. దయచేసి వెంటనే స్పందించి మా ఆడపడుచుల ఘోష అంతా కూడా ఈ గోవుడు మీరు అర్థం చేసుకుని దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామండి, మమ్మల్ని రెగ్యులర్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.